హలో వెన్లీజం వ్యూయర్స్, వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ చేసినట్లు రెస్టారెంట్ స్టైల్లో బోన్లెస్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. సో లెట్స్ ఎంజాయ్ కుకింగ్ బోన్లెస్ బిర్యానీ. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్లో బేసికల్గా మనకు కావాల్సిన ఎంత అయితే మనం రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నామో అంత ఎగ్జాక్ట్ కొలతకి ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. బట్ కంప్లీట్గా మేము చికెన్ స్టాక్తోనే చేయకూడదు అనుకుంటే మీకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. నేనైతే 1 బౌల్ ఆఫ్ వాటర్, 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. దీంట్లో ఇవి బోన్స్ అండి. చికెన్ స్టాక్ ప్రిపేర్ చేసుకోవడానికి బోన్స్ సపరేట్గా నేను తీసేసుకున్నాను. సో ఇలాంటి బోన్స్ అన్నీ యాడ్ చేసుకొని చికెన్ స్టాక్ ప్రిపేర్ చేసుకుంటాం. సో ఈ పీసెస్ అన్నీ కూడా నేను వాటర్లో వేసేస్తున్నాను. హాఫ్ కట్ చేసిన ఒక ఫుల్ నిమ్మకాయ, ఒక ఆనియన్ 4 పీసెస్ కట్ చేసి, ఒక వెల్లుల్లిపాయ, ఇది జస్ట్ కింద తొడిని తీసేసి యాజ్ ఇట్ ఈస్గా ఇలా వేసేయండి. అది బాయిల్ అయిన తర్వాత పేస్ట్ లాగా అవుతుంది, దాన్ని కూడా మనం యూజ్ చేసుకుంటాం. వాటర్కి సరిపడా సాల్ట్, వన్ బే లీఫ్, 1 చెక్క. వీటన్నిటినీ బాయిల్ అవ్వనివ్వండి. ఒక్క ఉడుకు రాగానే అప్పటి వరకు హైలో పెట్టండి స్టవ్ని. ఒక్క పొంగు వచ్చిన తర్వాత, అంటే ఉడుకుతుంది కదండి, ఆ తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మినిమం ½ an hour to 45 minutes ఈ బోన్స్ని కుక్ చేయాలి. మనం ఏదైతే బోన్లెస్ బిర్యానీ చేసుకోబోతున్నామో దానికి ఫ్లేవర్స్ని ఇచ్చేదంతా కూడా ఈ చికెన్ స్టాక్ని. కాబట్టి మనకి మెయిన్ ఇంగ్రీడియంటే ఈ చికెన్ స్టాక్. సో ఇది బాగా బాయిల్ అయినప్పుడు దీంట్లో ఉండే ఈ బోన్స్లో ఉండే ఫ్లేవర్స్, దాంట్లో ఉండే టేస్ట్ అంతా కూడా ఈ వాటర్లోకి యాడ్ అవుతుంది. కాబట్టి ఆ స్టాక్తో మనం బోన్లెస్ చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చేయబోతున్నాం ఇవాళ. ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకోండి. దీంట్లో అస్సలు వాటర్ అనేది ఉండకూడదండి. వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. ఇన్ కేస్ మనకు అప్పటికప్పుడు చేసుకోవాలి అని అనుకుంటే వాటర్ని ఒక క్లాత్లో వేసి గట్టిగా పిండేస్తే వాటర్ అంతా వచ్చేస్తుంది. లేదా ఓ ఫిల్టర్లో వేసేసి వాటర్ అంతా డ్రైన్ చేసినా సరిపోతుంది. సో బోన్లెస్ తీసుకోండి. ఎక్కడ కూడా తడి వాటర్ అనేది ఉండకూడదు. 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ సాల్ట్, 2 స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ చికెన్ గరం మసాలా పౌడర్. ఇదేంటంటే చికెన్ గరం మసాలా పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో హోమ్ మేడ్ నేను ఆల్రెడీ ముందు రెసిపీలో చెప్పానండి. నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అది. బట్ ఇక్కడ ఏంటంటే సేమ్ అవే ఇంగ్రీడియంట్స్, కానీ మనం ఎక్కడ కూడా వాటిని వేడి చేయము. వాటిని ఏం చేస్తామంటే జనరల్గా ఫ్రై చేసి మిక్సీ పట్టి మనం స్టోర్ చేసుకుంటాము. కానీ ఇక్కడ బోన్లెస్ చికెన్ బిర్యానీలో మనం ఫ్రై చేయకుండా పచ్చిగానే అన్ని ఇంగ్రీడియంట్స్ని మిక్సీ పట్టుకోవాలి. అది దీంట్లో చిన్న మనం చూపించే డిఫరెన్స్ అన్నమాట. బోన్లెస్ చికెన్ బిర్యానీలో వాళ్ళు రెస్టారెంట్ స్టైల్లో చేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా రావడానికి వాళ్ళు ఇలాగా చేస్తారు.
1 స్పూన్ ఫుడ్ కలర్ అండి. ఇది పౌడర్ లాగా ఉంటుంది, మనకి ఇప్పుడు లిక్విడ్ లాగా వస్తుంది. సో ఇది ఇన్ కేస్ పౌడర్ అయితే 1 స్పూన్ వాటర్లో పౌడర్ యాడ్ చేసుకొని, పించ్ ఆఫ్ పౌడర్ యాడ్ చేసుకొని కలిపేసుకోండి. సో దీన్ని మంచిగా ఇవన్నీ పట్టిందాక మ్యారినేట్ చేద్దాం. 3 అవర్స్, మినిమం 3 అవర్స్ మ్యారినేట్ అయితే ఇది చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది అంతా మజిల్ కదండి, దీంట్లో బోన్స్ ఉండవు. సో మజిల్ లోపలికి ఈ యాడెడ్ ఫ్లేవర్స్ అన్నీ కూడా వెళ్ళాలి అంటే టైం పడుతుంది. సో ఆ మినిమం టైం, రెస్టింగ్ టైం 3 అవర్స్ మనం దీనికి ఇద్దాం. చూసారండి, మన చికెన్ స్టాక్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోండి. నేను 45 మినిట్స్ దీన్ని బాయిల్ చేశాను. సో ఇప్పుడు బోన్లెస్ చికెన్ కుక్ చేసుకుందాం. దీనికి ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి. సరిపడా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదండి, అవి దీంట్లో మనం వేస్తాం. ఓకే, ఆయిల్ వేడెక్కింది. పీసెస్ అన్నీ వేసేసుకున్నామండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ పీసెస్ అంతా కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ అవనిద్దాం. దీని మీద వెంటనే లిడ్ పెట్టొద్దండి, ఎందుకంటే ఆ వాటర్ వేపర్ అనేది దీనికి పట్టేస్తుంది. సో అప్పుడు ఈ కర్రీ అంతా, ఈ పీసెస్కి అంతా వాటరీగా అయిపోతుంది. మనకి ఇది డ్రైగా కావాలి కాబట్టి వెంటనే మీరు లిడ్ పెట్టొద్దు. మినిమం ఒక 10 మినిట్స్ ఇది లిడ్ లేకుండా ఉడికిద్దాం. ఇలాగా మనం ఈ పీసెస్ అన్నిటినీ టర్న్ చేసుకోవాలండి. ఈ వేపర్ రాకుండా మనం మూత పెట్టకుండానే చూడండి దాంట్లోంచి వాటర్ అండ్ ఆయిల్స్ ఎలా బయటకు వస్తున్నాయో, కాబట్టి నేను మూత పెట్టొద్దని చెప్పాను. బట్ డౌట్ లేదండి, మూత పెట్టకపోయినా కానీ ఇవన్నీ కుక్ అవుతాయి. ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా కుక్ అవుతాయి. అండ్ వీటన్నిటిని సెకండ్ సైడ్ మాత్రం టర్న్ చేసుకోవటం మర్చిపోవద్దు. అంటిల్ ద పీస్ బికమ్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ప్రతి పీస్ని టర్న్ చేసుకొని మనం కుక్ చేసుకుందాం. ఓకే, మళ్ళీ కుకింగ్కి వదిలేద్దాం. టర్న్ చేసాం కదా, మళ్ళీ కుక్ అవనిద్దాం. రండి, చికెన్ కుక్ అయిపోయింది అండ్ వాటర్ అంతా కూడా అయిపోయింది. ఇది జస్ట్ ఆయిల్ మిగిలిపోయింది. చెక్ చేసుకోండి, ఒక పీస్ని ఇలా జస్ట్ కట్ అయిపోయిందంటే అయిపోయినట్లే. సో నా చికెన్ కూడా అయిపోయింది. నేను దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. బిర్యానీకి కావాల్సిన వెజల్ని పెట్టేసుకోండి. దాంట్లో త్రీ స్పూన్స్ ఆయిల్,
బోన్లెస్ బిర్యానీని మనం ఎక్కువగా ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే దాంట్లో తీయాల్సింది అంటే వేస్ట్ లైక్ బోన్స్ కానీ మసాలాకు వేసే చెక్క లవంగ ఇవన్నీ బే లీఫ్ ఇవన్నీ కూడా అడ్డం వస్తూ ఉంటాయి. అండ్ మనం ఒక హ్యాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు దీంట్లో, కాబట్టి మనం ఎక్కువగా బోన్లెస్ బిర్యానీని ప్రిఫర్ చేస్తాం. సో అందుకోసమే దీంట్లో మనం బేసికల్గా అన్ని బిర్యానీస్లో ఆయిల్ వేయంగానే చెక్క లవంగ బే లీవ్స్ ఇవన్నీ వేస్తాం కదండి. మన ఏం వేయమో డైరెక్ట్గా ఆయిల్లో సన్నగా స్లైస్ చేసిన ఆనియన్ వేస్తాము. ఓకే అండి, ఆయిల్ వేడైంది. ఇందులో సన్నగా స్లైస్ చేసిన ఆనియన్స్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కలర్ చేంజ్ అవ్వకూడదు కాబట్టి కొంచెం సాల్ట్, ఈ ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి. చూసారండి, ఆనియన్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్లోకి మారిపోయినాయి. దీంట్లోకి మనం ఫస్ట్ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చి ఇంగ్రీడియంట్స్తో, ఆ పౌడర్ ఒక 1 స్పూన్ యాడ్ చేయాలి. అందుకే మనం బిర్యానీలో ఫస్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ ఏవి మనం వేయలేదు ఆయిల్లో. సో ఈ పౌడర్ వేస్తాం కాబట్టి ఇందులోకి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న చికెన్ స్టాక్ని మనం ఎంత రైస్ అయితే తీసుకుంటున్నామో దానికి అనుగుణంగా వేసుకోవాలి. చెప్పాను కదండి, అందరూ ఓన్లీ చికెన్ స్టాక్తోనే రైస్ కుక్ చేయడానికి ఇష్టపడకపోతే అది హాఫ్ ఇది హాఫ్ వేసుకోవచ్చని. సో బేస్డ్ ఆన్ దట్ మనం వాటర్ని మీకు నచ్చిన విధంగా వేసుకోండి. బట్ నా ప్రాసెస్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ బిర్యానీ నేను చూపిస్తున్నాను మీకు. ముందుగానే బాస్మతి బియ్యంని సోక్ చేసి పెట్టుకున్నాను. ఇది 1/2 అవర్ సోక్ చేయాలండి. అరగంట నానిన తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోండి. నేను ఈ కప్తో 2.5 రైస్ తీసుకున్నానండి. సో బాస్మతి బియ్యం ఎప్పుడు కూడా 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. నేను చికెన్ స్టాక్ వేస్తున్నాను. ఓకే అండి, వాటర్ అంతా నేను చికెన్ స్టాక్ మాత్రమే యూజ్ చేశాను. దీంట్లో ఆల్రెడీ చికెన్ స్టాక్లో మనం సాల్ట్ వేసాం కదా. సో ఇప్పుడు మాత్రం మీరు సాల్ట్ వేయకండి. రైస్ బియ్యం యాడ్ చేసిన తర్వాత అప్పుడు సరిపోలేదు అంటే అప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకోండి. బట్ ఇప్పుడు మాత్రం వెంటనే సాల్ట్ యాడ్ చేయొద్దు. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం, అలాగే పుదీనా, వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. డౌట్ వస్తుంది మనకి, ఇది పచ్చి వాసన వస్తుందేమోనని. ఎక్కడ కూడా రాదండి. అసలు ఈ బోన్లెస్ చికెన్ బిర్యానీ డిఫరెంట్గా ఉండడానికి ఈ మేకింగేనండి మనకి ఆ రెస్టారెంట్ ఫ్లేవర్ని ఇచ్చేది. సో డోంట్ వరీ, మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము అంటే మనకి పచ్చి వాసన ఎక్కడా రాదు. సో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం.
రైస్ యాడ్ చేసే టైం వచ్చిందండి. వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ డ్రైన్ చేసి పెట్టుకున్న రైస్ని, బాస్మతి బియ్యాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాం. ఓకే, బియ్యం యాడ్ చేసిన తర్వాత ఎక్కువగా తిప్పకండి, ఇది బాయిల్ చేసిన రైస్ కాదు కాబట్టి, అండ్ దీన్ని మనం నానబెట్టాం కాబట్టి ఇరిగిపోతాయి. సో ఇప్పుడు టేస్ట్ చూడండి. ఇన్ కేస్ సరిపోయింది అనుకుంటే సాల్ట్ యాడ్ చేయవసరం లేదు, నాకైతే సరిపోయింది. దీంట్లోకి నేను టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయబోతున్నాను. టేస్టింగ్ సాల్ట్, ఇలా కుక్ అవుతుంది అన్నప్పుడు మీడియం ఫ్లేమ్లోకి పెట్టి దానిపైన లిడ్ పెట్టేయండి. చూసారండి, మన కుక్ అయిపోయింది రైస్. ఇలా పట్టుకొని చూస్తే 90% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ ఫ్రై ఉంది కదా, అది ఇందులో యాడ్ చేసేస్తాం. ఇప్పటి వరకు మనం రైస్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసాము. ఇప్పుడు కంప్లీట్ సిమ్లో పెట్టేయండి. ఇలా వేసేసుకుందాం. ఇంకేం కదిలించొద్దు, జస్ట్ ఇలా వేసుకొని దీనిపైనుంచి మళ్ళీ ఒక్కసారి సన్నగా తరిగిన కొత్తిమీర, మళ్ళీ ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్, ఒక చోట మధ్యలో లేదా ఒక మూలన కొంచెం యాడ్ చేసేసుకుందాం. ఈ స్పూన్ ఉన్నది కూడా ఇలా పెట్టేస్తే దానికి అయిపోతుంది. పైన లిడ్ పెట్టేసి ఇంకొంచెం పలుకు ఉంది కదండి, అది ఆవిరికి ఉడకాలి. సో ఆ వేపర్ అంతా బయటికి రాకుండా దీని మీద ఏదన్నా బరువు పెట్టేద్దాం. బరువు పెట్టేసుకున్నానండి. దీన్ని ఒక్క 5 minutes, ఓకే అండి, బరువు పెట్టేసుకున్నాను. దీన్ని ఒక 5 minutes కుక్ అవనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సరే అండి, మొత్తం కుక్ అయిపోయింది. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి దీన్ని ఒక్కసారి స్పూన్తో కానీ స్పాచులా గరిటతో కానీ దేంతో కాకుండా కదిలియాలి అంటే ఇలా దించి ఒక్కసారి ఇలా మూత పెట్టేసి ఇలా కదిలిస్తే మనం కుక్ చేసుకున్న రైస్ ఇరగదు. సో ఇలా చక్కగా టాస్ అయిపోయిన దాన్ని మనం కావలసిన విధంగా సర్వింగ్ ప్లేట్లోకి చాలా డెలికేట్గా, సెన్సిటివ్గా సర్వ్ చేసుకుందాం. ఓకే వ్యూయర్స్, మన బోన్లెస్ రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను. వ్యూయర్స్, రెస్టారెంట్ స్టైల్ బోన్లెస్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని తిని చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను, ఓకేనా?
స్మెల్ మాత్రం అదిరిపోతుంది. వావ్, 1 minute. ఇంత టేస్టీ బిర్యానీ ఒక స్పూన్తో ఆపమంటే ఎలాగండి ఆపేస్తాను నేను. చూసారు కదా, రెస్టారెంట్ స్టైల్లో చేసే బిర్యానీ యాక్చువల్గా బోన్లెస్ బిర్యానీ, బట్ దాంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంతా కూడా ఆ టేస్ట్ తెచ్చేదంతా కూడా బోన్స్. చికెన్ స్టాక్ వల్లే మనకి టేస్ట్ వస్తుంది కాబట్టి చాలా బాగుంది. ఇంకొక స్పూన్ పెట్టుకొని చెప్తాను. నేను ఇది తినే పనిలో ఉంటాను, మీరేం చేయాలో మీకు తెలుసు కదండి. ఆల్రెడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ఒక బిగ్ థమ్స్ అప్, థ్యాంక్ యూ సో మచ్. చెయ్యని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ కావాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఏంటి అనేది తెలియాలంటే వెన్లీజం వేరియేషన్స్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మరిన్ని వేరియేషన్స్తో నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. దిస్ ఇస్ సుమా, బాయ్.